హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో నేను మీషోలో పర్చేస్ చేసిన 85 పీసెస్ రిజైన్ ఆర్ట్ కిట్‌ని అన్బాక్సింగ్ చేసి చూపించాలి అనుకుంటున్నాను. ఈ కిట్‌లో ఎగ్జాక్ట్‌లీ ఏమేం ఐటెమ్స్ ఉన్నాయో, క్వాంటిటీ అండ్ లుక్ వైజ్ ఎలా ఉన్నాయి, క్వాలిటీ గురించి మాత్రమే ఈ వీడియోలో నేను మాట్లాడాలి అనుకుంటున్నాను. రిజైన్ ఆర్ట్స్ చేయాలనుకునే వాళ్ళకి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అండ్ బిజినెస్గా ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి అందరికీ కూడా ఇలాంటి ఒక చిన్న సింపుల్ కిట్ తీసుకుంటే రీజనబుల్ ప్రైస్లో మోస్ట్లీ అన్నీ ఇంక్లూడ్ అయి వచ్చేస్తాయి. తర్వాత మన ఇంట్రెస్ట్ అండ్ సిచ్యువేషన్స్ బట్టి కావాలంటే ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టి అయినా మనం మిగతావి తీసుకోవచ్చు. బాక్స్ ఓపెన్ చేయగానే చాలా నీట్గా ప్యాక్ చేసి ఉన్నారు. ఐటమ్స్ అన్నీ సపరేట్గా అరేంజ్ చేసి ఉన్నాయి. డ్యామేజ్ లేకుండా వచ్చాయనుకుంటా. ఈ కిట్లో మనకి 85 పీసెస్ ఆఫ్ రిజైన్ ఆర్ట్స్ రిలేటెడ్ మెటీరియల్ అయితే ఇచ్చారంట. సో చూద్దాం ఒకసారి ఏమేమి ఇచ్చారు ఏంటి అని. అండ్ ఇక్కడ మనకి ఒక ఫ్రీ మౌల్డ్ కూడా ఇచ్చారంట. అది సర్ప్రైజ్ అని అక్కడ మెన్షన్ చేశారు వాళ్ళు బాక్స్ మీద. అండ్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పి ఇలా ఒక పేపర్ కూడా ఇచ్చారు. ఫస్ట్ ఒక లిక్విడ్ వేసుకొనేసి తర్వాత మౌల్డ్ తీసుకొని అందులో ఎలా వేయాలి అండ్ ఏమన్నా యాడ్ చేసుకోవాలి అంటే ఏదన్నా గ్లిటర్స్ అలా ఎలా యాడ్ చేసుకోవాలి అని కొంచెం అలా ఇన్స్ట్రక్షన్స్ లాగా ఒక పేపర్ అయితే ఇచ్చారు. ఫస్ట్ ఓపెన్ చేయగానే ఇలా మొత్తం అసలు ఆ బాక్స్లో సరిపోయేదానికి స్పేస్ లేదు, కానీ ఎలాగోలా అడ్జస్ట్ చేసి పంపించారు. ఈ మెయిన్ అసలు రిజైన్ ఆర్ట్స్ మొత్తంలోనే ఈ మౌల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకైతే. అది ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్ మౌల్డ్ అనమాట. అండ్ కప్స్ కూడా ఇచ్చారు, మనకి లిక్విడ్స్ కూడా ఇచ్చారు. లిక్విడ్ అండ్ లైక్ రిజైన్ అండ్ హార్డనర్, పార్ట్ ఏ పార్ట్ బి అంటారు కదా, అలా ఇచ్చారు. నేను ఎప్పుడు కూడా రెండు మిక్స్ అయి ఉన్నది ఒకటి ఉంటుంది, అదే లిక్విడ్ యూస్ చేస్తాను. ఇలా పార్ట్ ఏ పార్ట్ బి అని అంతగా ఎప్పుడు యూస్ చేయలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్ని పిగ్మెంట్స్ ఇచ్చారు, ఒక 3 కలర్స్ అండ్ 3 డిఫరెంట్ కలర్స్లో ఒక స్టిక్స్ అండ్ కీ చైన్స్కి సంబంధించినవి కొన్ని ఇలా ప్యాక్ చేసి ఇచ్చారు. నెక్స్ట్ అయితే ఇక్కడ బ్యాక్ హూక్స్ అంటారు కదా ఇయర్ రింగ్స్కి, అలాంటివి కొన్ని ఇచ్చారు. పర్టికులర్గా అవే నేమ్స్ నాకు తెలీదు, అవా కాదా అని చెప్పి నేను జస్ట్ నాకు తెలిసినంతవరకు ఇక్కడ నేను చూపిస్తున్నాను. అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ ఫ్లాగ్స్ కొంచెం ఇచ్చారు. నెక్స్ట్ అయితే ఇవి డ్రై ఫ్లవర్స్ చాలా ఎక్కువగా ఇచ్చారు. అండ్ డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ స్టైల్స్లో లైక్ ఎక్కువ క్వాంటిటీలో ఇవ్వడానికి ట్రై చేశారు. సో ఇది ఒకటి నాకు బాగా నచ్చింది. అండ్ ఇక్కడ కొన్ని మౌల్డ్స్ కూడా ఇచ్చారు వీళ్ళు. ఇవి ఆల్రెడీ నాతో చాలా వరకు అన్నీ ఉన్నాయి, బట్ కొన్ని ఏవైతే లేవో అవి తీసుకోవడానికి ఇంకెలాగో అన్బాక్సింగ్ చేసినట్లు కూడా అవుతుంది కదా అని చెప్పి ఇంకా పర్చేస్ చేశాను నేను. ఇప్పుడు ఈ కిట్లో ఏమేమి ఇచ్చారు అనేది అలా జస్ట్ సింపుల్గా ఒకసారి చూపించాను కదా, అవన్నీ కూడా ఏమేమి ఇచ్చారు ఏంటి అనేది ఎంత క్వాంటిటీలో ఇచ్చారో నేను ఇప్పుడు మీకు నీట్గా చూపిస్తాను. ఏ రిజైన్ కిట్ మనం తీసుకున్నా సరే మనకి ఖచ్చితంగా ఈ కప్స్ అనేది మెన్షన్ చేసే ఇస్తారు వాళ్ళు. సో అందులో భాగంగా ఈ కిట్లో ఒక 5 కప్స్ అయితే ఇచ్చారు. అండ్ ఈ స్టిక్స్ మనం పార్ట్ ఏ పార్ట్ బి అండ్ రిజైన్ని మిక్స్ చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఈ స్టిక్స్ని అయితే ఇచ్చారు. అవి ఒక 3 స్టిక్స్ అయితే ఇచ్చారు మనకి. ఒక 5 కప్స్ అండ్ ఒక 3 స్టిక్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఈ గ్లౌజెస్ అయితే మనకి చాలా ఇంపార్టెంట్. ఎవరైనా సరే రిజైన్ ఆర్ట్స్ చేస్తున్నారు అంటే మస్ట్ అండ్ షుడ్ ఈ గ్లౌజెస్ అయితే వేసుకోవాలి. రిజైన్ అనేది కొంచెం కెమికల్స్తో తయారు చేస్తారు. సో అందువల్ల మనం కొంచెం కాన్షియస్గా ఉండాలి. అంత లైట్గా తీసుకొని కొంచెం ఇన్స్ట్రక్షన్స్ అంతా పాటించకుండా అలా అయితే అస్సలు ఉండకూడదు, చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో అందులో భాగంగా వీళ్ళు కిట్ ఇస్తున్నారు కాబట్టి అందులో ఒక పెయిర్ అనేది ఇలా గ్లౌజెస్ అనేది మనకి ఇచ్చారు. ఈ గ్లౌజెస్ కూడా ఎలా అంటే అలా ఇచ్చేయకుండా మంచిగా ఫోల్డ్ చేసి నీట్గా ఒక కవర్లో ఫిక్స్ చేసి మరీ మనకి ఇచ్చారు. ప్యాకింగ్ వైజ్ చూసుకున్నా సరే చాలా అంటే చాలా బాగా ప్యాక్ చేసి ఇచ్చారు వీళ్ళు మనకి. నాకైతే చాలా బాగా నచ్చేసింది. అండ్ ఐటమ్స్ కూడా చాలా అంటే చాలా క్వాలిటీగా ఇచ్చారు. ఇంకా మనకి ఇలా ఇన్స్ట్రక్షన్స్ వైజ్ చూసుకుంటే కేర్ తీసుకోవాల్సినవి చాలానే ఉన్నాయి. గ్లౌజెస్ వేసుకోవాలి, మాస్క్ వేసుకోవాలి అండ్ ఐస్ కూడా మనం ఏదో ఒక లైక్ సంథింగ్ ఏదో వస్తుంది, దాని గురించి నాకు అంత ఎక్కువగా తెలీదు.
నేను ఎప్పుడు కూడా చాలా చిన్ని డిజైన్ ఆర్ట్స్ చేస్తాను కాబట్టి నేను ఎప్పుడు అంత కేర్ తీసుకోలేదు. బట్ ఇక మీదట ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేయాలి, లేకపోతే కొంచెం ఏదైనా ఇంకొంచెం క్రియేటివ్గా ఐడియాస్ చేస్తున్నప్పుడు, లైక్ ఫ్రేమ్స్ అలా ఏమైనా చేస్తున్నప్పుడు అలాంటి వాటికైతే మస్ట్ అండ్ షుడ్ అవన్నీ కూడా మనం పాటించాలి. నేనైతే సపరేట్గా గ్లౌజెస్ అనేది పర్చేస్ చేశాను ఈ డిజైన్ ఆర్ట్స్ కోసం. అది కూడా బయట ఒక రీజనబుల్ ప్రైస్లోనే పర్చేస్ చేశాను. బట్ నేను అంతగా యూస్ చేయట్లేదు. అండ్ ఈ మధ్య నేను ఎక్కువ డిజైన్ ఆర్ట్స్ కూడా చేయట్లేదు కాబట్టి యూస్ చేయట్లేదు. బట్ ఇక మీదట ఒక ప్లాన్ వేసుకున్నాను, ఇంక మీదట చేయాలనుకున్నాను కాబట్టి ఇంక ముందు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ నేను కూడా ఫాలో అవ్వాలి. నెక్స్ట్ అయితే ఈ బ్యాక్ హూక్స్, ఇవైతే ఒక సిల్వర్ అండ్ గోల్డ్ కలర్స్లో మనకు కొన్ని ఇచ్చారు. ఇవి ఇయర్ రింగ్స్కి మంచిగా యూజ్ అవుతాయి. ఇలా మనం ఒక కిట్ తీసుకున్నప్పుడు అన్నీ ఇంక్లూడ్ చేసి అవి కొన్ని ఐటమ్స్ అన్నీ కొంచెం మ్యాక్సిమం ఇవ్వడానికే ట్రై చేస్తారు. కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉన్నా, రీజనబుల్గా ఉన్నా ఇలాంటి కిట్స్ తీసుకోవడం బెటర్. బిగినర్స్ అయినా, లేకపోతే బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఇలా ఒకటి తీసుకొని ట్రై చేసి చూసి మంచిగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా, పేషెన్స్ ఉందా, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవుతున్నారా లేదా అన్నీ చూసుకొని దాని తర్వాత కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టైనా తీసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్ పర్సనల్గా. ఇక్కడైతే మనకి కొంచెం క్వాంటిటీలో సిల్వర్ అండ్ గోల్డ్ ఫ్లాస్క్స్ కూడా ఇచ్చారు. ఇది కొంచెం చాలా డెలికేట్ అండ్ సెన్సిటివ్గా ఉంటుంది. సో దీన్ని మనం చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. బికాజ్ ఇది చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అందుకే అంత ఎక్కువగా కూడా ఇవ్వడానికి చూడరు. బట్ ఇందులో అయితే కొంచెం ఎక్కువగానే ఇచ్చారు. కొంచెం పేపర్ అలా ఉంది కదా, కొంచెం ఎక్కువగానే ఇచ్చారు. ఇంతకుముందు ఇలా నేను చాలా అన్బాక్సింగ్ వీడియోస్ చేశాను. వాటిల్లో ఇలా కొంచెం పెద్ద షీట్ ఉన్నట్లుగా ఏది ఇవ్వలేదు. ఇవన్నీ మనం ఇండివిజువల్గా సపరేట్గా పర్చేస్ చేయాలి అంటే చాలా కాస్ట్ ఉంటుంది. సో అదే మనం ఇలా తీసుకున్నాము అంటే కొంచెం బెటర్ అని నేను అనుకుంటున్నాను. ప్రైస్ కూడా నాకు ఎక్కువేం పడలేదు. ఇది నాకు కాస్ట్ వచ్చి 700 రూపీస్లో పడింది. 700 to 750 మిడిల్లోనే ఉండింది ప్రైస్ ఈ కిట్ మొత్తం కూడా. సో అందుకే నేను రీజనబుల్ అని చెప్తున్నాను. ఈ సిల్వర్ ఫ్లాస్క్ అయితే వీళ్ళు ఇంతకుముందు నేను గోల్డ్ ఫ్లాస్క్ చూపించినట్టు ఒక షీట్ లాగా ఇవ్వలేదు. కొంచెం అంతా కొంచెం అటు ఇటుగా ఉంది, అందుకే నేను నీట్గా ఓపెన్ చేసి చూపించలేదు మీకు. సో ఈ సిల్వర్ అండ్ గోల్డ్ ఫ్లాస్క్ కూడా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ అయితే ఈ గ్లిటర్స్ ఇచ్చారు ఒక 3. బేసిక్గా ఈ గ్లిటర్స్ అనేవి నేను అక్కడ ఇమేజ్లో చూస్తున్నప్పుడు వేరే గ్లిటర్స్ ఉన్నాయి. బట్ వీళ్ళు మనకి సేమ్ వైట్, గోల్డ్ అండ్ కొంచెం బ్లూ షైనింగ్లో సేమ్ గ్లిటర్సే మెన్షన్ చేసి ఇచ్చారు. ఇదైతే క్వాంటిటీ కొంచెం తక్కువగా ఉన్నట్లే ఉంది. బట్ మనం యూస్ చేసినప్పుడు లైట్గా కొంచెం అటు యూస్ చేసుకుంటే ఈజీగా ఒక 5 to 10 ప్రాజెక్ట్స్కి అయితే మనం మంచిగా యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ గ్లిటర్స్ని. మిగతా 2 గ్లిటర్స్ కూడా ఇలాగే చిన్ని స్టోన్స్ లాగా ఉన్నాయి. అందుకే నేను ఎందుకు ఎక్కువగా చూపించడం అని ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చూపించకుండా అలా లైట్గా చూపిస్తూ వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఈ పిగ్మెంట్స్. ఇవైతే చాలా ఇంపార్టెంట్ మనకి. బికాజ్ ఓన్లీ రిజైన్ అండ్ హార్డనర్ మిక్స్ చేసి వేస్తే ఒక అస్థెటిక్ లుక్ అనేది వస్తుంది. మనం ఇలా ఏదైనా పిగ్మెంట్స్ కలర్స్ యూజ్ చేసి ఒక రిజైన్ ఆర్ట్ చేస్తే అక్కడ మనకి అవుట్పుట్ అనేది ఒక అస్థెటిక్ లుక్లో వస్తుంది. నాకైతే ఎంత పాసిబుల్ అవుతుందో అంత వీలైనంత వరకు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పిగ్మెంట్ యూజ్ చేసి రిజైన్ స్టడ్స్ చేయాలని కోరిక. చూద్దాం ఎంతవరకు నేను చేయగలుగుతానో ఏమో. ఇక్కడైతే ఈ పిగ్మెంట్స్ అనేది ఎంత కాదన్నా కొంచెం ఇలాగే ఉంటుంది. ప్యాకింగ్ మనం ఎంతగా చేసినా సరే అది ఇంకేం చేయలేం. పిగ్మెంట్స్ కదా, లైక్ మొత్తం కలర్స్ కదా, అలాగే ఉంటాయి. ఇంకా వైట్, గోల్డ్ అండ్ వైట్ లాంటిది ఇంకొంచెం కలరు, అలా 3 కూడా సేమ్ క్వాంటిటీలో ఇచ్చారు. పర్లేదు పిగ్మెంట్స్ ఇవి కూడా మనం ఈజీగా స్టడ్స్, ఇయర్ రింగ్స్, అవి మాత్రం కీ చైన్స్ ఇలాంటివి చేసుకోవాలి అంటే 5 to 10 ప్రాజెక్ట్స్కి యూజ్ చేసుకోవచ్చు. చిన్నవి కొంచెం ఎక్కువ ప్రాజెక్ట్స్కి యూజ్ చేయాలి అంటే కొంచెం సరిపోవని అనిపిస్తుంది నాకైతే. ఇలాంటి కిట్ అనేది బిగినర్స్కి మాత్రమే మంచిగా యూజ్ అవుతుంది. ఏదైనా ప్రాక్టీస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా మంచిగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం కీ చైన్స్ ఎప్పుడు చేసినా సరే
అవి మనం యూస్ చేయాలి అంటే ఇవి మనకి పక్కా ఉండాలి. కీ చైన్ రిలేటెడ్ మెటీరియల్ ఇది. ఇది కూడా వాళ్ళు మనకి గోల్డ్ అండ్ సిల్వర్ టైప్లో ఒక నియర్లీ 15-20 పీసెస్ వరకు మనకి ఇచ్చారు. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇంతకుముందు నేను కొన్ని ఇలాంటివి పర్చేస్ చేశాను, కానీ ఇంత క్వాలిటీ అంటే ఒక ప్రీమియం టైప్లో ఉంది ఇది క్వాలిటీ. అలా అయితే నేను ఇంతకుముందు తీసుకునేవి అస్సలు లేవు. నేను మోస్ట్లీ అన్నీ ఇండివిజువల్గా పర్చేస్ చేస్తూ వచ్చాను. నాకేం కావాలో అవి మాత్రమే పర్చేస్ చేస్తూ వచ్చాను. సో అందుకే దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. సో ఒక 15-20 పీసెస్ అయితే అవి ఇచ్చారు. అండ్ ఇలా కీ చైన్కి అండ్ కీ చైన్కి యూజ్ చేసే మెటీరియల్కి మిడిల్లో ఒకటి కావాలి కదా, అవి ఇవన్నమాట. పర్టికులర్గా నాకు నేమ్స్ అంత ఐడియా లేదు, అందుకే నేను అలా కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను. నెక్స్ట్ మనకు చాలా ఇంపార్టెంట్ అయిన థింగ్ ఈ రిజైన్ అండ్ హార్డ్నర్. ఇది లేకుండా మనం అసలు రిజైన్ ఆర్ట్స్ అనేది చేయలేం. ఈ హార్డ్నర్ అయితే 50 గ్రామ్స్ ఇచ్చారు, అంటే పార్ట్ బి. అండ్ పార్ట్ ఏ వచ్చి 100 గ్రామ్స్ ఇచ్చారు. ఇది రిజైన్ లిక్విడ్. ఇదైతే ప్యాకింగ్ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా చేసి ఇచ్చారు. లీకేజ్ అనేది కూడా అస్సలు అవ్వలేదు, చాలా మంచిగా ప్యాక్ చేసి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మౌల్డ్స్, ఇవి కూడా మనకి చాలా ఇచ్చారు ఈ కిట్లో. నేను ఇవన్నీ కూడా మీకు డీటెయిల్గా 1 by 1 ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు క్లియర్గా. మోస్ట్లీ ఈ మౌల్డ్స్ అన్నీ కూడా నాతో చాలానే ఉన్నాయి. నేను డిఫరెంట్ ఫ్లవర్స్ కోసం అని చెప్పేసి అలా ఇంకా ఈ కిట్ని ఆర్డర్ చేశాను. నాతో ఆల్ కైండ్స్ ఆఫ్ మౌల్డ్స్ ఉన్నాయి. నేను మంచిగా చిన్ని ఫ్రేమ్స్ అలాంటివి చేయాలి అని అనుకుంటున్నాను. బట్ నాకు టైం లేకపోవడం వల్ల నేను అంత కరెక్ట్గా మోస్ట్లీ టైం ఇన్వెస్ట్ చేయలేకపోతున్నాను. బట్ నేను అనుకుంటున్నాను ఫ్రేమ్స్ ఉన్నాయి అండ్ నా కజిన్ బ్రదర్స్ వాళ్ళవి, లేకపోతే వాళ్ళ పిల్లలవి, చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళవి, అలా అన్ని మెమరీస్ని చిన్న క్యూట్ ఫొటోస్ని అన్నిటినీ కూడా ఇలా ఫ్రేమ్స్గా చేసి వాళ్ళకి గిఫ్ట్ అయితే ఇవ్వాలని ఉంది. అండ్ మ్యారేజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి వాళ్ళ ఎంగేజ్మెంట్ పిక్స్ అలా ఉంటాయి కదా, అవి మంచిగా క్యూట్గా లైక్ డేట్స్ అవంతా మెన్షన్ చేసి మ్యారేజ్ డేట్ అలా రిసెప్షన్లో ఇవ్వడానికి కూడా మంచిగా ఉంటుంది. సో నేను అలా అన్ని విధాలా ఆలోచిస్తున్నాను ఇప్పుడిప్పుడే. బట్ ప్రజెంట్ అయితే నేను మోస్ట్లీ ఇయర్ రింగ్స్, స్టడ్స్ అండ్ పెండెంట్స్ ప్రిపేర్ చేయడానికే ట్రై చేస్తున్నాను. అందుకే ఈ ఫ్రేమ్స్ గురించి అంతగా ఆలోచించలేదు. ఫ్రేమ్స్ చేస్తున్నప్పుడు మనకి 2 లేయర్స్ వేయాల్సి వస్తుంది. అండ్ బేసిక్గా చేస్తున్నప్పుడే 2 లేయర్స్ ఫిల్ చేయాలి మౌల్డ్లో. అండ్ మళ్ళీ అదంతా హార్డ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం కొంచెం లుకింగ్గా బాగుండాలి అంటే దానికి కూడా ఇంకొంచెం వర్క్ చేయాల్సి వస్తుంది. అవంతా నాకు అంత కరెక్ట్గా తెలీదు. నాకు తెలిసినంత వరకు పెండెంట్స్, చైన్స్, లేకపోతే స్టడ్స్, ఇయర్ రింగ్స్ ఇవి చేయడమే బాగా తెలుసు. సో అందుకే నేను ఇంకా ఫ్రేమ్స్ చేసే విధంగా అయితే ఇంకా డెవలప్ అవ్వలేదు. బట్ ఇంకా ఫ్యూచర్ డేస్లో నేను కొంచెం టైంని సెట్ చేసుకునైనా సరే 1 by 1 నేను నేర్చుకుంటూ మీకు కూడా ఎలా చేయాలి, ఏంటి మిస్టేక్స్ అవన్నీ కూడా మెన్షన్ చేస్తూ వస్తాను ఇంకా మీదట నా వీడియోస్లో. ఈ ఒక్క మౌల్డ్ సపరేట్గా మనం పర్చేస్ చేయాలి అంటే మనకి ఆల్మోస్ట్ కాస్ట్ 200 లేకపోతే 150 అలా ఉంటుంది. కానీ కొన్ని స్టోర్స్లో 80 రూపీస్, 90 రూపీస్ అలా కూడా ఉంటుంది. అండ్ ఇదైతే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. డిజైన్ చేయాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఫస్ట్ ట్రై చేసేది ఏదైనా మౌల్డ్ ఉంటుంది అంటే ఈ ఒక్క మౌల్డ్ మాత్రమే. అందరూ ABCDలు లేకపోతే ఆల్ఫాబెట్స్ అన్నీ కూడా ఇందులోనే ట్రై చేసి ఉంటారు. అండ్ ఈ ఫ్లవర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ కిట్లో వీళ్ళు ఇన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఇస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్యాకింగ్ కూడా చాలా మంచిగా చేశారు. అండ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ వైజ్ కూడా ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. మనం సపరేట్గా ఏదైనా నార్మల్గా ఫ్లవర్స్ కిట్ అనేది తీసుకుంటే కాస్ట్ 300 లేకపోతే 250, 300, 500, 400 ఇలా చాలా కాస్ట్ ఉన్నవే ఉంటాయి అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో వీటిల్లో చూస్తే. బట్ ఇక్కడ ఈ కిట్లో వీళ్ళు ఒక బాక్స్ అనేది ఇచ్చారు. అండ్ ఈ బాక్స్లో ఇన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్, అది కూడా మంచిగా డ్రై చేసి కలర్ అనేది ఏ విధంగా కూడా ఫేడ్ అవ్వకుండా ఎంత మంచిగా ప్యాక్ చేసి ఇచ్చారో నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా విలేజెస్లో ఉండే వాళ్ళకైతే చాలా ఫ్లవర్సే ఉంటాయి పొలాల దగ్గర, కొంచెం సరౌండింగ్స్లో అలా వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి.
బట్ ప్రాబ్లం ఏంటి అంటే అది న్యాచురల్గా కలర్ అనేది ఫేడ్ అవ్వకుండా ఎలా మనం ఇలా డ్రై ఫ్లవర్స్ లాగా చేసుకోవాలి అనేదే పెద్ద క్వశ్చన్ మార్క్ మనకి. మన సరౌండింగ్స్లో మనకి దొరికే ఫ్లవర్స్ని మనకు అనుగుణంగా ఏ విధంగా మంచిగా కలర్ అనేది ఫేడ్ అవ్వకుండా డ్రై చేసుకోవడం తెలిస్తే ఈ రిజైన్ ఆర్ట్స్లో మనకి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. మంచి మంచి ఫ్లవర్స్తో అస్సలు ఎలాంటి ప్రాబ్లం లేకుండా నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ మనం చేసుకోవచ్చు. ఈ రిజైన్ ఆర్ట్స్లో స్టడ్స్, ఇయర్ రింగ్స్, పెండెంట్స్ చేసుకోవచ్చు, చైన్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు, బ్రాస్లెట్స్, ఫ్రేమ్స్, ఏదైనా గిఫ్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఇయర్ రింగ్ లైక్ ఫింగర్ రింగ్స్ ఇలాంటివి ఎన్నో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఫ్లవర్స్ చూసారా ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఇచ్చారో, అస్సలు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ బాక్స్లో ఇది రావడం నాకు. ఈ కలర్ అయితే నాకు ఇంకా బాగా నచ్చేసింది. ఇయర్ రింగ్స్, పెండెంట్స్ లేకపోతే ఫింగర్ రింగ్స్ ఇలాంటివి చేస్తున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ ఫ్లవర్తో చిన్ని క్యూట్గా స్టడ్స్ అలా ప్రిపేర్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది చూడ్డానికి. ఈ డ్రై ఫ్లవర్స్ని యూస్ చేస్తూ మనం ఎలాంటి రిజైన్ ఆర్ట్స్ చేసినా సరే అవుట్పుట్ అనేది చాలా అస్థెటిక్ లుక్లో వస్తుంది. అందుకే నాకు చాలా ఇష్టం. నేను నెక్స్ట్ టైం ఇంటికి వెళ్ళినప్పుడు ఇలాంటివి చాలా వరకు నేను న్యాచురల్గా డ్రై చేయడానికి ట్రై చేసి ఇక్కడికి నేను తెచ్చుకుంటాను బెంగళూరుకి. అండ్ మీకు నేను ఎలా అవి ఎక్కడెక్కడి నుంచి తెచ్చుకున్నాను ఏంటి వాటిని ఎలా డ్రై చేశాను అవన్నీ కూడా న్యాచురల్గా చూపించడానికి ట్రై చేస్తాను. మోస్ట్లీ అన్నీ కూడా ఈ వీడియోస్లో చూపించడానికే ట్రై చేస్తాను. చూసారు కదా ఇక్కడ చిన్ని ఫ్లవర్స్ కొంచెం ఇలా ఇచ్చారు. నా లెఫ్ట్ హ్యాండ్లో ఉంది కదా, అసలు అది చూస్తుంటే కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు. తాటికాయలు అలా అంటారు కదా, ఆ కైండ్లో ఇచ్చారు. అండ్ ఇదైతే ఊర్లో ఉండే వాళ్ళందరికీ తెలుస్తుంది ఇది ఏంటి అనేది. లైక్ ఇది కొంచెం డిఫరెంట్, ఏదో పొలాలలో ఉంటుంది. పర్ఫెక్ట్గా నాకు తెలియదు ఏం చెప్పాలి దాని గురించి అని. అండ్ ఇది కూడా గడ్డిలాగా ఉంది. ఆఫీసెస్లో అలా కొంచెం దొరుకుతుంది అనుకుంటా. లైక్ డెకరేషన్ టైప్లో పెడతారు కదా ప్లాంట్స్ కొన్ని, అలా మా ఫ్రెండ్ అయితే రూమ్మేట్ ఇవి మా ఆఫీస్లో చాలా ఉన్నాయి కావాలంటే తెచ్చిస్తాను నీకు అని చెప్తోంది నాకు. సో ఇలాంటివన్నీ మన సరౌండింగ్స్లో ఆల్మోస్ట్ ఉండనే ఉంటాయి. బట్ ఫ్లవర్స్ అయినా లీవ్స్ అయినా ఏదైనా సరే న్యాచురల్గా కలర్ ఫేడ్ అవ్వకుండా మనం డ్రై చేసుకోవడం ఒక్కటి తెలిస్తే మనం రిజైన్ ఆర్ట్స్లో మనకి నచ్చినన్ని వెరైటీస్ చేసుకోవచ్చు. ప్రాజెక్ట్స్ బిజినెస్ చేసే వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతుంది అది. ఈ 2 ఫ్లవర్స్ చూసారా, సంపంగి ఫ్లవర్స్ ఏదో సంథింగ్ అలా అంటారు కదా, సో ఆ పేర్లు నాకు ఎగ్జాక్ట్గా గుర్తుకు రావట్లేదు. ఆ కైండ్లో ఉన్నాయి ఈ ఫ్లవర్స్. కానీ చాలా అంటే చాలా కంప్లీట్గా డ్రై అయి ఉన్నాయి. అవి చాలా డెలికేట్గా ఉన్నాయి. వీటిని అయితే నేను మా పొలాలలో చూసేదాన్ని. బట్ అప్పుడు నాకు తెలియలేదు ఇలా యూజ్ చేస్తారు, ఇలా రిజైన్ ఆర్ట్స్కి యూజ్ చేస్తారు, ఇక్కడ వీళ్ళు కూడా ఇవి డెలివరీ చేస్తారు అని చెప్పి ఇలా కిట్లో. బట్ ఇప్పుడు తెలిసింది కాబట్టి ఇక మీదట నేను అవి కూడా ఊరికి వెళ్ళినప్పుడు తెచ్చుకోవడానికి ట్రై చేస్తాను మోస్ట్లీ. అండ్ నాకు ఈ రిజైన్ కిట్లో ఇచ్చిన డ్రై ఫ్లవర్స్ అయితే ఇవే అన్నమాట. ఈ వీడియోలో నేను మీకు ఈ రిజైన్ కిట్లో ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా అన్బాక్సింగ్ చేసి చూపించాను కదా. ఏ మెటీరియల్ లైక్ ఏ మోల్డ్, ఏ కలర్, ఏది మీకు మంచిగా నచ్చింది అనేది మీరు నాకు కామెంట్ చేయండి. మీకు ఈ రిజైన్ ఆర్ట్స్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కింద కామెంట్లో పెట్టండి. నేను మీకు తప్పకుండా దానికి రిప్లై అయితే ఇస్తాను. ఈ రిజైన్ కిట్ మొత్తంలో నాకు చాలా బాగా నచ్చినది ఏదైనా ఉంది అంటే ఈ డ్రై ఫ్లవర్స్ మాత్రమే. చాలా కలర్స్లో ఇచ్చారు కాబట్టి. అండ్ ఫైనల్లీ ఈ మౌల్డ్స్ కూడా ఒక 5 ఇచ్చారు అండ్ డ్రై ఫ్లవర్స్ కూడా ఇచ్చారు. అండ్ పార్ట్ ఏ పార్ట్ బి లిక్విడ్స్ కూడా ఇచ్చారు. దెన్ నెక్స్ట్ సిలికాన్ మౌల్డ్స్. నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ అండ్ గోల్డ్ ఫ్లాస్క్స్ ఇచ్చారు, కప్స్ అండ్ కీ చైన్కి సంబంధించిన మెటీరియల్, కలర్స్, పిగ్మెంట్స్ ఇలా చాలా ఇచ్చారు. సో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.